హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ తరగతి గది. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అనేవి ఉంటాయి. అందరూ యూజ్ చేసుకోండి. అలానే నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనము టెక్స్ట్ బుక్ లో ఉండే కవులు, ఇతివృత్తాలు, ప్రక్రియల గురించి మాట్లాడుకుందాం. ముందుగా 1వ తరగతి పాఠ్యపుస్తకంలోని గేయ రచయితల గురించి తెలుసుకుందాం. గేయం పేరు, గేయ రచయిత అండి. గేయం పేరు పడవ. గేయ రచయిత దొప్పులపూడి రాధాకృష్ణమూర్తి. గేయం పేరు పడవ. గేయ రచయిత దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి. సెకండ్, చందమామ రావే, తాళ్లపాక అన్నమయ్య. చందమామ రావే ఎవరు రచయిత? తాళ్లపాక అన్నమయ్య. మేలుకొలుపు. మేలుకొలుపు పాఠ్యభాగ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. మేలుకొలుపు గేయం ఎవరు రచించారండి? వేటూరి ప్రభాకర శాస్త్రి. ఉడతా ఉడతా ఊచ్ గేయ రచయిత ఎవరు? సమతారావు. సమతారావు. ఉడతా ఉడతా ఊచ్ గేయ రచయిత ఎవరు? సమతారావు. ఊహల ఊయాల. ఊహల ఊయాల తురుమెల్ల ఇంద్రాణీదేవి. తురుమెల్ల ఇంద్రాణీదేవి. ఊహల ఊయాల గేయ రచయిత ఎవరు? తురుమెల్ల ఇంద్రాణీదేవి. బావా బావా పన్నీరు గేయ రచయిత ఎవరు? వెలగా వెంకటప్పయ్య. బావా బావా పన్నీరు గేయ రచయిత ఎవరు? వెలగా వెంకటప్పయ్య. ఆట గేయ రచయిత ఎవరు? ఆదర్శ సామ్రాట్. ఆట గేయ రచయిత ఎవరు? ఆదర్శ సామ్రాట్. ఇల్లు ఈగ. ఇల్లు ఈగ గేయ రచయిత ఎవరు? జై సీతారాం. ఇల్లు ఈగ గేయ రచయిత ఎవరు? జై సీతారాం. ఎలుకమ్మ. నెక్స్ట్ గేయం ఏంటి? ఎలుకమ్మ. ఎలుకమ్మ గేయ రచయిత ఎవరు? కస్తూరి నరసింహమూర్తి. ఎలుకమ్మ గేయ రచయిత ఎవరు? కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్ అమ్మఒడి. నెక్స్ట్ గేయం ఏంటమ్మా? అమ్మఒడి. అమ్మఒడి గేయ రచయిత ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి. నెక్స్ట్ శుభదాయిని. నెక్స్ట్ గేయం ఏంటి? శుభదాయిని. గేయ రచయిత ఎవరు? కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. నెక్స్ట్ గేయం అండి తారంగం. తారంగం గేయ రచయిత ఎవరు? చింతా దీక్షితులు. చింతా దీక్షితులు. తారంగం. తారంగం గేయ రచయిత ఎవరు? చింతా దీక్షితులు. నెక్స్ట్ గేయం అండి తాయిలం. నెక్స్ట్ గేయం ఏంటి? తాయిలం. గేయ రచయిత ఎవరు? బివి నరసింహారావు. బివి నరసింహారావు. తాయిలం గేయ రచయిత ఎవరు? బివి నరసింహారావు. బివి నరసింహారావు గారు బాలబంధుగా కూడా ప్రసిద్ధి చెంది ఉన్నారండి. బాలబంధు ఎవరు అని ఎగ్జామ్ లో అడిగితే బివి నరసింహారావు అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. 1వ తరగతి పాఠ్యపుస్తకంలోని గేయ రచయితలు అయిపోయారండి. ఇప్పుడు 2వ తరగతి పాఠ్యపుస్తకంలోని రచయితలు, ప్రక్రియలు చూద్దాం. 1వ పాఠం పేరు అండి వాన. ఫస్ట్ పాఠం పేరేంటి? వాన. దాని ప్రక్రియ గేయం. ఇక్కడ చూడండి, ప్రక్రియ ప్రత్యేకించి అన్నిటికీ చెప్పాల్సిన అవసరం లేదు. 1వ తరగతి 2వ తరగతిలో అన్ని గేయ ప్రక్రియకు సంబంధించినవే ఉన్నాయి. చిన్నపిల్లలకు గేయ రూపంలో ఉంటేనే ఇంట్రెస్టెడ్ కదా, అందుకని 1వ తరగతి 2వ తరగతి మొత్తం పాఠ్యాంశాలన్నీ గేయ ప్రక్రియలోనే ఉంటాయి. నేను ఊరికే ప్రక్రియ అనేది చెప్పను. ఇంకా
పాఠం పేరు చెప్పి రచయిత అనేది చెప్తూ వెళ్తూ ఉంటాను, వినండి. ఫస్ట్ పాఠం పేరు వాన. రచయిత ఎవరు? పాయల సత్యనారాయణ. ఫస్ట్ పాఠం పేరేంటి? వాన. రచయిత పాయల సత్యనారాయణ. ఇక్కడ కింద అనుబంధ గేయం కూడా ఉంది ఒకటి, అది కూడా చెప్తాను చూడండి. వాన పాఠానికి అనుబంధ గేయం చిలకల్లారా చిలకల్లారా. రచయిత ఎవరంటే గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు. రెండవ పాఠం పేరు పూచిన పూలు. రెండవ పాఠం పేరేంటి? పూచిన పూలు. దీని యొక్క రచయిత న్యాయపతి రాఘవరావు. దీని యొక్క రచయిత ఎవరు? న్యాయపతి రాఘవరావు. అనుబంధ గేయం అండి పరుగు పందెం. పరుగు పందెం. రచయిత ఎవరు? జై సీతారాం. రచయిత ఎవరు? జై సీతారాం. మూడవ పాఠం కొంటె కోతి. కొంటె కోతి. రచయిత కస్తూరి నరసింహమూర్తి. కస్తూరి నరసింహమూర్తి. అనుబంధ గేయమండి ఏ ఊరెళదాం. ఏ ఊరెళదాం. రచయిత నాగభైరవ ఆదినారాయణ. రచయిత పేరేంటి? నాగభైరవ ఆదినారాయణ. నాలుగవ పాఠమండి అప్పడాలు బజ్జీలు. మూలం శాంతివనం. శాంతివనం. సబ్బు బిళ్ళ. అనుబంధ గేయం. అనుబంధ గేయం సబ్బు బిళ్ళ. దీని యొక్క రచయిత ఎవరు? అలపర్తి వెంకట సుబ్బారావు. అలపర్తి వెంకట సుబ్బారావు. తరువాత పాఠం అండి మొక్కజొన్న. మొక్కజొన్న. దీనికి మూలం కే సభ. కే సభ. దీని అనుబంధ గేయం అమ్మమ్మ గారిల్లు. అనుబంధ గేయం ఏంటి? అమ్మమ్మ గారిల్లు. దీని గేయ రచయిత అలపర్తి వెంకట సుబ్బారావు. అలపర్తి వెంకట సుబ్బారావు. తర్వాత ఎనిమిదవ పాఠం పాప నవ్వు. పాప నవ్వు. రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. దీని అనుబంధ గేయం ఒత్తుల బుట్ట. ఒత్తుల బుట్ట గేయ రచయిత చింతా దీక్షితులు. ఎవరండి ఒత్తుల బుట్ట గేయ రచయిత? చింతా దీక్షితులు. తర్వాత పాఠం మ్యావ్ మ్యావ్. మ్యావ్ మ్యావ్ గేయ రచయిత జై సీతారాం. మ్యావ్ మ్యావ్ గేయ రచయిత ఎవరండి? జై సీతారాం.